నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున చాలామంది మీరందరూ ఎదురు చూస్తున్న మన శంకర వరప్రసాద్ గారు, యాక్చువల్గా ఇది ఆగస్టు 22, 2025, అంటే నేను అప్పుడు మీకు చెప్పినట్టుగానే అమెరికా దేశంలో ఉన్నానండి. అప్పుడు గ్లిమ్స్ అనేది విడుదల చేశారు. చిరంజీవి గారు ఆ పడవ మీద అలా చక్కగా, అంటే మామూలు వేరే డ్రెస్సులు ఉంటే పర్వాలేదు, పట్టుబట్టల్లో అలా పడవ మీద కనపడితే ఈయనేంటి పెళ్ళికి బయలుదేరాడా ఎక్కడికి బయలుదేరాడు అన్నట్టు ఒక అద్భుతమైన ఆలోచనాత్మకమైనటువంటి దీన్ని విడుదల చేశారండి. అయితే మన పద్ధతి ప్రకారం ఇది శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సాహు గారపాటి, సుస్మిత కొణిదెల మా అమ్మాయి నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు అన్నారండి. ఇందులో అనిల్ రావిపూడి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, రచనా దర్శకత్వం వేసుకుని మళ్ళీ కింద స్క్రీన్ ప్లే అని ఇచ్చారు. మనకు తెలుసు కదా, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. ఒకసారి చెప్పాను మీకు, దాసరి నారాయణరావు గారి స్కూల్లోకి వాళ్ళ యంగ్ జనరేషన్ అంతా కూడా వచ్చేసింది. అందరూ ఎవరన్నా చిన్న చిన్న సహాయాలు తీసుకున్నా రచయితల దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా మొత్తం బరువు బాధ్యతలన్నీ కూడా వాళ్ళే, కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారు అనేది దీనికి సహరచయితలుగా ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అని కూడా కనిపిస్తుందండి. దీంతో పాటు మరి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత కూడా వీరే, కృష్ణ గారే. అంటే నిర్మాతే మరి ఈ ఆలోచన ఏమన్నా అనిల్ రావిపూడి గారితో పంచుకున్నారో ఏంటో మనకు అవేమీ తెలియవు. బట్ ఆయన పేరు వచ్చింది అంటే దీనిలో ఆయన హస్తం ఉంది అనేటువంటిది మనకి అర్థమవుతుందండి. అయితే దీంట్లో నటీనటులుగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నయనతార, క్యాథరిన్ తైసా, సచిన్ కేట్కర్, శరత్ సక్సేనా, ఎన్నాళ్ళైందో శరత్ సక్సేనా గారిని చూసి, హర్షవర్ధన్, అభినవ్ గోమటం, మన రఘుబాబు గారు, గిరిబాబు గారు అబ్బాయి. ఇప్పటికీ గిరిబాబు గారు అబ్బాయి అంట ఆయన నేను, ఎందుకంటే మా అనుబంధం వేరు గిరిబాబు గారితో. అలా ఈ మన శంకర వరప్రసాద్ గారు అనేటువంటి ట్రైలర్ చూస్తే ఇది ఆశాంతము, అంటే మొదటి నుంచి చివరి దాకా వినోదాత్మకము అని అర్థమవుతుందండి. ఎందుకంటే చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ మీకు తెలుసు. చాలా సినిమాల్లో ఆ ఇంద్రాలో కూడా ఆయన ఫ్లాష్ బ్యాక్లో ఇంద్రసేనుడు ఎలా ఉంటాడు, కాశీలో ఉన్న ఈయన ఎలా ఉంటాడు చిరంజీవి గారి పాత్ర, అట్లా ఎంటర్టైన్మెంట్ అనేది ఆయన బాడీ లాంగ్వేజ్ అనండి. నవ్వించటం, కవ్వించటం చిరంజీవి గారి నటనలో ఒక భాగం అండి. ఇప్పుడు డ్యాన్సులు అవన్నీ మనం చెప్పలేము, అది అద్భుతమైనటువంటి ఇక అంతే వన్స్వరాలు, కళ్ళు తిరిగిపోతాయి ఆయన డ్యాన్స్ చేస్తుంటే. ఎప్పుడైనా ఆ ఇంద్రా స్టెప్, వీణ స్టెప్ ఎవరు మర్చిపోగలరండి ఆయన వేసింది. అట్లాగే ఒక చిన్న కంటితో కూడా ఖైదీలో వెళతా ఆయన చూసిన చూపు మీకు ఎప్పుడైనా చెప్పానో లేదో కానీ నాకైతే కోరికగా ఉండేదండి. ఆయన జైలుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళ కుటుంబాన్ని ఏం చేశారు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు కొన్నాళ్ళైనాక విడుదల చేశారని కానీ, లేకపోతే ఒక్కొక్కసారి స్వాతంత్ర దినోత్సవం ఇన్ని సంవత్సరాలు అయినప్పుడు ఇలా స్వాతంత్ర దినోత్సవం ఇన్ని సంవత్సరాలు అయిందని, లేకపోతే పలానా నెహ్రూ గారి ఇది అని, గాంధీ గారి ఇట్లా అని ఏదో ఒక పేరుతో ఖైదును అనుభవిస్తున్న ఖైదీలను వదిలేస్తారండి. అలా కూడా కొంచెం ఆయన్ని వదిలేసి ఉండి ఆ జైలు బయట మాధవ్ గారు ఆయన కలిస్తే చాలా బాగుండేది అనేది నా మనసులో కానీ తిరుపతి రెడ్డి గారు, అన్నయ్య గారు, కోదండరామరెడ్డి గారు ఎవరు ఒప్పుకోలే. ఈ ఎండింగ్ ఇలాగే ఉండాలి, ఇలా అయితేనే వాళ్ళ హృదయాల్లో చిరంజీవి గారి పాత్ర నిలిచిపోతుందని. నిజమేనండి. ఎందుకంటే మహాభారతం సుఖాంతం అని మనం ఎలా చెప్పగలమండి?
పాండవులు 5 బతుకున్నంత మాత్రాన అది సుఖాంతం ఎలా అయింది? వాళ్ళ కుమారులు అందరూ వెళ్ళిపోయారు కదా, ఉప పాండవులు అందరూ వెళ్ళిపోయారు కదా. మరి ఎంతోమంది, ఎన్ని అక్షౌహిణీల సైన్యాలు వెళ్ళిపోయినాయి. దగ్గర 75 కోట్లు 76 కోట్ల మంది జనం చనిపోయారండి. అది చనిపోతే కానీ ఒక సమస్యకి అక్కడ పరిష్కారం రాలేదు. అట్లా ఇక్కడ కూడా పైకి ఎంత కామెడీగా ఈయన చిరంజీవి గారికి అనిపిస్తున్నా వెనకాల ఏదో ఉంది అనేది మాత్రం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎలాంటి క్రిమినల్ అయినా ఉతికి పిండి ఆరేస్తాడు, తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు మన శంకర వరప్రసాద్ గారు అని చెబుతూ ఆయన కామెడీగా పిరికితనంగా ఉన్నట్టుగా గమ్మత్తుగా ఒక షాటు అలా వేశారండి. కానీ ఆ కళ్ళజోడు పెట్టే స్టైల్ అది చిరంజీవి గారి స్టైల్ అండి. అది అట్లా పెట్టింది. అలాగే ఆడుతూ విలన్ని కొట్టే షాట్ కూడా మీకు ఒకటి చూపించారండి. అంటే ఈయన కామెడీ చేస్తున్నాడని మీరు అనుకుంటున్నారేమో, ఆడుతూ పాడుతూ కూడా ప్రతి నాయకుల్ని అందరినీ కూడా కాలి కిందేసి తొక్కేయగలడు అని చూపించడానికి ఆ షాట్ చూపించారండి. పిల్లలతో సైకిల్ నడిపిస్తా తొక్కిస్తా పక్కన అంటే ఈయనకేంటి, భార్య ఉంది కనపడుతుందండి, నయనతార గారు కనపడుతున్నారు అక్కడ. ఆవిడ అసలు చిరంజీవి గారి మీద అరుస్తుంటే చిరంజీవి గారు భయపడతాంటే ఆ భయానికి నవ్వు వస్తుందండి. ఎందుకంటే అది నిజం కాదు, భయం ఆయన నటిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటేనండి నయనతార గారి పాత్ర ఒక మాట అందండి, స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్ అని. స్టే అవుట్ ఆఫ్ మై లైఫ్, నా జీవితంలోంచి నువ్వు అవతలకు ఉండు అని. అది క్వశ్చనబుల్ అండి. అంటే అంత మాట, అది ఎంటర్టైన్మెంట్ కాదు కదా. ఆ మాట అందంటే ఏదో జరుగుతుంది, ఆ ఏం జరుగుతుంది అనేది ఈయన రాయపూడి గారు అద్భుతమైన దర్శకుడు రచయిత, మీకు తెలుసు. మనకు దొరకనివ్వడండి ఎప్పుడు కూడా. మనం దొరికిపోయామంటే సినిమా బాగోదండి. ఇప్పుడు అంత లీడ్ ఇచ్చినా కూడా మనకు అందట్లేదు కదా ఆ మాట. అట్లాగే శశి ఏళ్ళు చూపించి మాట్లాడుతున్నావు ఏంటి, ఏమనుకుంటావు, నువ్వు అంతగా తిట్టాలనుకుంటే అని ఇంత గట్టిగా మాట్లాడి ఎవరు లేకుండా చూసి మాట్లాడచ్చు కదా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎమోషనల్ డైలాగ్ లాగా స్టార్ట్ చేసి ధన్మని కామెడీతో ఎండ్ చేస్తున్నారు అనేసరికి ఒక అద్భుతమైనటువంటి అంతం ఉందండి. అట్లాగే ఆ నయనతార గారు అరుస్తుంటే వేళ్ళు పట్టుకుని సారీ చెప్పటాలు, శశి అని గట్టిగా ఆడటం, మళ్ళీ తర్వాత మెల్లిగా మాట్లాడటం, ఇవన్నీ మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళాంతరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటున్నాయా అన్నాడండి ఓ డైలాగ్. ఇది వాళ్ళని ఎవరినో ఒకళ్ళని మధ్యలో ఇచ్చేసాడు, మనం చూసాం కదా, ఒక షాట్ ఉంది దీనిలో కూడా. అంటే బహుశా వాళ్ళు అత్తమామలే అయ్యి ఉంటారు. ఎందుకంటే అత్తమామల పెంపకమే మన ఇంటికి వచ్చే ఆడపిల్ల యొక్క గుణగణాలకి నిదర్శనం అవుతుందండి. ఆ పిల్ల మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా చూసి ఎవరి పిల్లండి పిల్ల అని అన్నారనుకోండి, అంటే పెంపకం సరిగ్గా లేదండి. ఎవరండి అమ్మాయి అన్నారనుకోండి, అద్భుతమైన పెంపకం చేసి ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని పంపించారని అర్థం అండి. ఎందుకంటే ఎక్కువ మంది సరే ఇప్పుడు ఎక్కడికక్కడ అత్తమామలు వేరే ఉంటున్నారు, భార్యాభర్తలు వేరే ఉంటున్నారు, మళ్ళీ వీళ్ళకి పుట్టిన పిల్లలు వేరే ఉంటున్నారు, ఇలా అయిపోయింది. కానీ ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీరెవరు చూడలేదు. ఇప్పుడు ఈ వెంటనే వాళ్ళల్లో 50% పైన ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందో మీ అందరికి తెలియదండి. మేము చూసాం. అంటే ఒకే కాంపౌండ్లో మా తరానికి ముందు ఒకే ఇంట్లో ఉండేవారండి అందరూ. అన్నదమ్ములు అందరూ కూడా ఒకే లోగిల్లో ఉండేవారు. ఆ తర్వాత ఒక ప్రదేశంలో ఆ ఇల్లు ఈ ఇల్లు ఈ ఇల్లు 3 ఇళ్ళు ఒకే చోట లోపల కట్టుకుని 3 కుటుంబాలు 4 కుటుంబాలు అలా ఉండటం అనేది మనం పల్లెటూరులో కూడా ఇప్పుడు చూస్తామండి. ఒక ఫ్యామిలీ సర్నేమ్తో ఉందంటే 1 2 3 4 5 6 అలా వెళ్ళిపోతాయి. ఇంకో సర్నేమ్ మళ్ళీ 1 2 3 4 5 6 అని అలా వెళ్ళిపోతూ ఉంటాయండి. అలా గమ్మత్తుగా ఉంటాయి విలేజెస్లో. కాబట్టి ఈ దీన్ని చూస్తే అయినా సముద్రంలో పడవ మీద కనపడుతున్నాడు,
గమనిస్తేనేమో ఏమన్నా సముద్ర తీర ప్రాంతంలో ఒక చిన్న విలేజ్లో ఉన్న కథ ఏమన్నానా అనేటువంటి అనుమానం కూడా నాకు వస్తుందండి. ఎందుకంటే ఆ మాటలు, ఆ పాత్రలు అవన్నీ. అసలు అద్భుతం ఎక్కడి నుంచి వచ్చిందంటే చివరిలోకి వచ్చేసరికి మళ్ళీ గోల్ఫ్ ఆడే షాట్ చూపించాడండి. అంటే మళ్ళీ ఇది మోడర్న్ చేస్తున్నారు ఈయన్ని. అంటే ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, ఈ అన్నిటితోనూ ఉన్నాడు. అలా ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే కామెడీ అండి. చూస్తూ 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 వెళుతున్నప్పుడు మనకేమైపోతుందంటే ఒక చిన్న తేడా వచ్చేస్తుందండి ఆ కామెడీలో. అబ్బాయి కథ ఏం లేదా, ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్గా మరి ఎన్నో నిమిషంలో దింపారో మనకు తెలీదు. హెలికాప్టర్లో వెంకటేష్ బాబు ఇంకొక హీరో దిగాడు. పోనీ ఆ హీరో ఒక పోలీసా లేకపోతే ఇంకొక ఏదైనా మంచి క్యారెక్టర్తో వచ్చాడంటే ఈయనకంటే కామెడీ చేశాడండి ఇద్దరు ఏంటంటే మీకు తెలుసు వెంకీ బాడీ లాంగ్వేజ్లో ఎంత హ్యూమర్ ఉంటుందో మనందరికీ తెలుసండి. ఎన్ని సినిమాల్లో ఆయన హాస్యరసాన్ని మా కలియుగ పాండవులు మా దాంట్లో లేదు కానీ మిగతా వాటిలన్నింటిలో కూడా ఆయన చూపించారండి అవన్నీ కూడా. అట్లా ఒక అద్భుతమైనటువంటి నటుడిని తీసుకొచ్చి దింపారు. చూడటానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లో ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీ ఇచ్చావేంటి అని చిరంజీవి గారు అడగటం. మాస్కే బాస్లో ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి అని. అంటే ఇద్దరు ఒకళ్ళనొకడు. అంటే సామాన్యంగా వెంకటేష్ బాబు అంటే ఫ్యామిలీ హీరో అంటామండి. చిరంజీవి గారు అంటే ఆ ఖైదీ నుంచి ఆయన జోనరే వేరు. ఆయన అసలు ఇలా వస్తా అంటేనే మీరందరూ ఎలా వెళ్ళేస్తారు. మేము అనేక పర్యాయాలు థియేటర్లో కూర్చుని మీ అందరినీ మేము గమనించుకున్నామండి. అట్లా ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చేస్తూ అంటే 100% ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనేది క్లియర్ కట్గా మనకి అందించడానికి చూపిస్తున్నారండి. సో దీనిలో మనకు అర్థమైంది ఏంటంటే భార్యతో గొడవ కాబట్టి భార్యాభర్తల అనుబంధం ఉంది, వెంకటేష్ బాబు దిగాడు కాబట్టి స్నేహితుల అనుబంధం కూడా ఉండాలి. ఈయన ఎందుకో ఏదో సమస్య పరిష్కారానికి పిలిపించి ఉంటాడా ఈయన అనేటువంటిది అనిపించింది నాకు. అలాగే పిల్లలు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకి ఆ పిల్లలు దూరం అయ్యారా ఏంటి ఏమవుతుందని. అంటే ఇన్ని క్వశ్చన్ని మనకు అనిల్ రావిపూడి గారు బ్రెయిన్లో అలా ఉత్పత్తి చేసేసి మనకు పంపించాడండి. సో సన్నిహితులారా, మన శంకర వరప్రసాద్ గారు మీకు తెలుసు, ఆయన పేరు శివశంకర వరప్రసాద్ గారు కదా. ఆ శివ మాత్రం తీశారు, శివ బదులు మనా పెట్టారు. శివశంకర వరప్రసాద్ గారు అంటే ఇంకా అందంగా ఉండేది నాకు టైటిల్. ఆ గారు అంటంలో కూడా చాలా ఇందాక చెప్తున్నట్టుగా చాలా అందం ఉందండి. ఆ గారు శివశంకర వరప్రసాద్ లేదా శంకర వరప్రసాద్ అని పెట్టవచ్చు కదా. గారు అని పెట్టగానే ఈ కథలో ఏదో చమత్కారం ఉందని మనకి అనిల్ రావిపూడి గారు అందిస్తున్నాడు అని తెలియజేస్తూ తప్పనిసరిగా 12వ తారీఖున అంటే పండగ కంటే 2 రోజుల ముందే భోగినాడు సామాన్యంగా 12, 13, 14 అంతా పండగ ఇదే. సంక్రాంతికి చిరంజీవి గారు మళ్ళీ అది ఎప్పుడో డిసెంబర్లోనే రిలీజ్ అవుతుందని చెప్పారండి ముందు. కానీ అలా కాకుండా ఇది చక్కగా సంక్రాంతికి వచ్చి ఒక అద్భుతమైన ఒక మంచి సహపంక్తి భోజనంలో మంచి భోజనం వడ్డించినట్టుగా చిరంజీవి గారు మన కడుపు నిండా ఆస్వాదించేటువంటి వినోదాత్మకమైన చిత్రాన్ని అందిస్తున్నారు అని విశ్వసించి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.